నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక 2 సీల్డ్ కవర్లలో తుది నివేదిక అందజేత సినీ నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట 2 కేసుల్లో అరెస్ట్ చేయొద్దని ఆదేశం సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత భేటీ లిక్కర్ కేసుపై చర్చ లిక్కర్ కేసులో 11 కోట్ల రూపాయలు సీజ్ మాచవరం ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి, పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరు పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖాత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ మా పార్టీ శ్రేణులు అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితిని కల్పిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ వేల మంది పోలీసులు, లెక్కలేనంత మంది డీజీఐలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా అభిమానులను ఆపడం కోసం ఉన్నారని ఒక కేసు ఆగిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోవడానికి ఇదే నిదర్శనమని జగన్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు.
అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. స్పీకర్ నిర్ణయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు. విపక్షాలతో తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలపై వేటు వేస్తుందని బీఆర్ఎస్ నాయకులు అనుకున్నారని, కానీ కోర్టు కూడా స్పీకర్నే 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు. కాబట్టి స్పీకర్ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ప్రజా పాలన బ్రహ్మాండంగా ఉందని, కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానున్నాయి. సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. సుప్రీంకోర్టు ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సినీ నటి కల్పికాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. కల్పికాపై నమోదైన 2 కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా 2025 మే 29న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ యాజమాన్యానికి నటి కల్పికాకు వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కాంప్లిమెంటరీ కేక్ విషయంలో కల్పికాకు పబ్ సిబ్బందికి వాగ్వాదం జరగ్గా గొడవ చివరికి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. కల్పికాపై ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పబ్లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా కూసుమంచిలో జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టామన్నారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో 18 నెలల్లో విద్య కోసం 470 రూపాయలు శాంక్షన్ చేశామని ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లను కోళ్ల పిహెచ్ఏ కోళ్ల ఫారాలు, రైస్ మిల్లుల్లో పెట్టిందని ఆయన విమర్శించారు. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ శాసనసభ్యుడిగా నన్ను దీవించిన తర్వాత సుమారు 470 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేపించడం జరిగింది. అందుట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ శాంక్షన్ చేస్తే అందుట్లో మన పాలేరు నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసుకున్నాం. దాని విలువ 200 కోట్లు. జేఎన్టీయుని ఆనాటి ప్రభుత్వం కాగితాలు ఇచ్చి వెళ్లిపోతే బేసిజాలకి పోకుండా ఈ ప్రాంతంలో జేఎన్టీయుని ఏర్పాటు చేసి తీరాలని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి 208 కోట్లు శాంక్షన్ చేపించుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ స్కూళ్లు 15 శాంక్షన్ చేస్తే దాంట్లో మన నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. అది సుమారు 46 కోట్లు. ఇందాక చెప్పారు జూనియర్ కాలేజీ 5.5 కోట్లు. దీంతో పాటు తిరుమలాయపాలెం హాస్టల్కి సుమారు 2,70,00,000 శాంక్షన్ చేపించాం. ఈ రమారమి ఈ గడిచిన 18 నెలల్లో మీ సీనన్న ఈ నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి విద్యకు శాంక్షన్ చేపించింది సుమారు 470 కోట్లు. అంటే విద్య పట్ల పేదోడు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించే దాంట్లో ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం ఆలోచన పేదవాడి పిల్లల పట్ల ఉంటే ఎలా ఉంటది అన్నది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకి పెద్దపీట ఎలా వేసిందో ఈ ప్రభుత్వం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ శాసనసభ్యుడిగా నన్ను దీవించిన తర్వాత సుమారు 470 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేపించడం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గాదంగి శ్రావణి, గాదంగి ఉమా, గాదంగి రేణుకలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ 2 చేతులు జోడించి దండాలు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు తమ గోడును విన్నవించుకున్నారు. రక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది అని శోకసంద్రంలో మునిగిపోయారు. తుంగతుర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మొదటగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పి లబ్ధిదారుల మంజూరు పత్రం పంపిణీ కార్యక్రమంలో ఇల్లు రాలేదని తెలిపారని అన్నారు. వర్షం వస్తే ఇల్లు చెరువును తలపిస్తుందని, మోకాళ్ల లోతు నీళ్లలో కుటుంబాన్ని సవరించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ స్పందించి మాకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారు, మాకంటూ ఒక ఇల్లు వచ్చేటట్టు చూడండి. మా ఇంట్లో వర్షం వస్తే అన్ని నీళ్లు ముఖాల పొంటి నీళ్లు వస్తాయి. కూర్చునేంత ప్లేస్ కూడా ఉండదు. పిల్లలం మేము బయట నిలబడి అన్నం తినేంత అవకాశం ఉంటది. మాకు ఈ ఇల్లు ఉండడానికి కూడా సరిగ్గా లేదు. రేకులు వేసుకొని దాని చుట్టూ పట్ట తెరలు కట్టుకొని ఉంటున్నాం. మాకు అంటూ ఒక ఇల్లు సహాయం చేయండి సార్. ఇంతకుముందు ఇల్లు వచ్చిందన్నారు, దాంట్లో పేరు లేదు లిస్టులు చూసుకుంటే.
మాకు కనీసం ఇల్లు వచ్చేటట్టు గదొక్కటి చూడండి సార్. మేము కూలినాలి పనికి పోయి చేసుకొని బతికేటోళ్ళు. మాకంటూ ఏదన్నా ఒక ధీమా చూపించండి సార్. మీరు రేవంత్ రెడ్డి గారు మా బాధ చూడండి కాస్త. మేమందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. 3 ఫ్యామిలీలు కలిసి ఒకే కుటుంబంలో ఉంటున్నాం. ఒకటే ఇల్లు. మా అత్తగారి ఇంట్లో ఉంటున్నాం మేము. అదైనా మాకంటూ ఒక ఇల్లు లేదు, ఏం లేదు. మాకు జాబులు కూడా లేవు సార్. మాకంటూ ఒక ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్. నమస్కారం ఎమ్మెల్యే గారు, మాకంటూ ఒక ఇల్లు వచ్చేటట్టు చూడండి. మా ఇంట్లో వర్షం వస్తే అన్ని నీళ్లు మొక్కల పొంటి నీళ్లు వస్తాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుమారు 50 సంవత్సరాలుగా రైతులు తమ అనుభవంలో ఉన్న భూముల్లో 30 కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అయితే కోతపేట చెందిన నారాయణ ఆచారి వారి కుమారులు 3 సంవత్సరాల ముందు అక్కడే భూములు కొనుగోలు చేశారు గ్రామస్తులు తెలిపారు. 175/5A 174/3A సర్వేలో ఉన్న డీకేటీ భూముల్లో ఉన్న రాళ్లను తొలగించి డబ్బు పలుకుబడి ద్వారా రైతులపై దాడులు చేసి చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. గ్రామస్తులు పోలీసులు, తహసీల్దార్, వీఆర్ఓకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. చివరకు చేసేది ఏమీ లేక కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఇలా దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలో అధికారులు ఉండడంతో రైతులు మీడియాను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. అది ఇక్కడ మేము తీసుకొని 1980లో తీసిండేది మేము. ఆయన వచ్చి నారాయణాచారి వచ్చి కబ్జా చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి డీకేటీ ఉన్నదని నెంబర్ మార్చి మా ఊరోని పేరుని మార్చి ఆయన మున్రత్నం అని మార్చి ఆయనకి డబ్బులు ఇచ్చి మార్చేసి ఇప్పుడు మేము తోలడం లేదు. మేము 30 ఏళ్ళు ఇంకా తోలుతా ఉన్నాం. మా దాన్ని వచ్చి కబ్జా చేసి మాకు కావాలంటా ఉన్నాడు. మేము మీ వీఆర్ఓకి చెప్తే, ఎంఆర్ఓకి చెప్తే, ఎంఆర్ఓ ఏమంటా ఉన్నాడంటే సార్ వాళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళు ఏం చెప్తారో చూడండి, నాకు మీరు ఏమో చేసుకోండి అని చెప్పేసినాడు ఎంఆర్ఓ వీఆర్ఓ. తర్వాత మాకు ఇప్పుడు ల్యాండ్ వచ్చి ఆయన రాళ్ళు నాటేస్తూ ఉన్నాము, పంటలు చేస్తూ ఉండేదాన్ని మామిడి చెట్లంతా కొట్టేసి, చింత చెట్లంతా కొట్టేసి ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిండేది ఇప్పుడు 3-4 సంవత్సరాలు దావుతా ఉంది ప్రస్తుతానికి వచ్చి. ఆయన వచ్చి ఇప్పుడుదా వచ్చి మాది ఉండేదంతా కొట్టి దెబ్బతా ఉన్నాడు ఆయన. మేము వచ్చి మా చంద్రబాబు సార్ చెప్తాం, మేము చెప్పి ఆయనకి మాకే చంద్రబాబు నాయుడు మా సార్ ఆయనే మాకు కాపాడాలని మేము మరీ కోరుతున్నాము. స్వాధీనంలో ఉండి మామిడి చెట్లు అవి ఇవి పెట్టాము. ఇప్పుడు నిన్నటికి మొన్నటికి వాళ్ళు వచ్చి డీకేటీ నేల లేబర్ ఈ చెట్లు రబ్బర్ చెట్లు పాడుపోయినంతా కూడా గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళంతా పెట్టి పోయినారు. ఆయనంతా కూడా ఇప్పుడు వేరే మనిషి పైన పక్కన పైన చేసి ఆక్రమించుకొని ఇప్పుడు మా పైన విరోధం పట్టి మామిడి చెట్లలోగా వచ్చి చెట్లు చామలంతా కొట్టేసి పబ్లిక్లో మేము మిమ్మల్ని తీసేస్తాము, మిమ్మల్ని ఎత్తేస్తాము, మిమ్మల్ని కొట్టి పారేస్తాము, మాది సొత్తు, మాది ల్యాండ్, ఎయిర్పోర్ట్ కానీ కచేరీ కానీ ఎంత అవుతుంది, ఏమవుతుంది, మిమ్మల్ని కొట్టి చంపేస్తే ఏమవుతుంది అని అనుకుంటూ వాళ్ళంతా పొలిటికల్ చేసుకొని మా పైన దౌర్జన్యంగా వచ్చి పోలీసులు 3 సార్లు 4 సార్లు అవుతా ఉంది. ఇది మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్.